ఎన్నికలు మే 13 జరగబోతున్నాయి. 5 సంవత్సరాలు చూసారు, ఈ 5 సంవత్సరాలు చూసారు. సంక్షేమ అభివృద్ధి ఏ పాలనలో బాగుంది, ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? మాకైతే భీమవరం లెక్క అయితేనండి మాకు గండిసీని గారండి. గండిసీని గారు ఈ 5 సంవత్సరాల్లో కూడా చాలా డెవలపింగ్ అనేది భీమవరానికి జిల్లా హెడ్ క్వార్టర్ తీసుకొచ్చారు. ఆయన చాలా కష్టపడి ఆయన మినిస్టర్ పదవి కూడా వదిలేసుకుని నా జిల్లా కావాలని చెప్పి ఆయన జిల్లా తీసుకొచ్చారు. ఆ జిల్లా తీసుకొచ్చిన కాడి నుంచి కూడా ఇవాళకి కూడా ఆయన చేసిన అభివృద్ధి మా అందరికైతే చాలా మేలండి. మళ్ళీ ఆయనే వస్తే బాగుంటుందని మా కోరికండి. మరి ఒక పక్క చూసుకుంటే సంక్షేమ అభివృద్ధిని జగన్ గారు అన్నారు, అభివృద్ధి ఉద్యోగ కల్పన బాధ్యత చంద్రబాబు గారు అంటారు. యువత, నిరుద్యోగులు, విద్యార్థులు ఈసారి ఎటువైపు? అది అయితేనండి ఇప్పుడు చదువుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. కానీ వాళ్ళకి ఈ రిజర్వేషన్ కోటాల్లో చదువుకునే వాళ్ళకి స్థానం అనేది ఏ గవర్నమెంట్ కూడా చేయట్లా. చదువుకునే వాళ్ళు వెనకబడే ఉంటున్నారు ఎన్ని రిజర్వేషన్ కోటాలో. దానికి ఏ గవర్నమెంట్ వచ్చినా చదువుకునే వాళ్ళకి ఒక మేలు అనేది చేస్తాయండి. ఎవరు వచ్చినా ఒకటేనండి, మెయిన్ యువతకే బాగుపడి ఇటు ఏ గవర్నమెంట్ వచ్చినా చేస్తే బాగుంటుందని మా ఆలోచన అండి. మరి ఒక పక్క చూసుకుంటే ఇటు ఉమ్మడి పొత్తుతో కలవడం జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నారు. నిన్న విజయవాడలో పెద్ద బహిరంగ సభ పెట్టి మోడీ గారు కూడా చెప్పడం జరిగింది. సో ఈ ప్రభావం ఏమన్నా ఈ ప్రభుత్వం పైన ఉంటుందండి? ఈ ప్రభుత్వం పైన అంటే ఇప్పుడు జగన్ గారు పెట్టిన పథకాలు అయితేనండి ప్రతి ఇంటికి ఇప్పుడు ఇన్నిసార్లు ఇన్ని జరిగినా కూడా ఎవరో కూడా జగన్ గారు పెట్టిన పథకాలు అయితే ఎవరో పెట్టలా. పెన్షన్ అనేది ఉంది, అది ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఉంది. కానీ దాన్ని పెంచి అన్నీ చేసింది కూడా జగన్ గారే అండి. ఈ పథకాలు పెట్టింది కూడా జగన్ గారు ఎక్కువ పెట్టారు. ఆ జగన్ గారు పెట్టిన దాన్ని బట్టి ఇప్పుడు వీళ్ళందరూ దీనికి ఇంకా పెంచుతున్నారు తప్ప కానివ్వండి ఏదైనా స్థానం అనేది పెట్టింది జగన్ గారు అండి. మా ఉద్దేశం ప్రకారం జగన్ గారికే బాగుంటుందని మా ఆలోచన అండి. చూసుకుంటే వైనాట్ 175 అని అంటున్నారు, ఈ పక్క చూసుకుంటే ఉమ్మడి పొత్తు మెజారిటీ అంటున్నారు. ఎవరు మేనిఫెస్టో వాళ్ళు ప్రకటించారు, ఇప్పుడున్న మేనిఫెస్టో ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తామని వాళ్ళు అంటున్నారు. సో ఈ పేరు ఎలా ఉంది? ఈ బేరీ ఎలాగుంటుంది అంటే అండి ఇప్పుడు వీళ్ళ పెట్టిన మ్యానుఫ్యాక్చర్ ఉందండి, వాళ్ళు పెట్టిన మ్యానుఫ్యాక్చర్ పెడతామంటే ఇప్పుడు జగన్ గారు పెట్టిన దాన్ని పెట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ పెడుతున్నారు. కానీ ఇది అవుతుందా అవదని ప్రజలు నిర్ణయించుకుంటారండి. మనకి స్టార్టింగ్ చేసింది ఎవరో వీళ్ళు ఇప్పుడు చేస్తే రేపు ఇంకా వీళ్ళ మీద ఎక్కువ ఇస్తారని అని అనుకోండి, అది ఊహాగానాలండి. ఇప్పుడు అవలేని పథకాలు పెడితే ఎవరేం చేస్తారండి? అవి ఇప్పుడు జరిగి చూస్తారు తప్ప కానివ్వండి జరగబోయే దానికైతే అది అంత ఇంట్రెస్ట్ చూపించరండి నా లెక్క ప్రకారం అయితే. ఇంకొక విషయం, గత వారం రోజులుగా ఒక వార్త అనేది జరుగుతుంది శాశ్వత భూ హక్కు గురించి. దుష్ప్రచారాలు అంటున్నారు కొంతమంది, అవగాహన లేదంటున్నారు కొంతమంది. ఈ ల్యాండ్ టైటిలింగ్ శాశ్వత భూ హక్కు దాని మీద ఎంత అవగాహన? ల్యాండ్ టైటిలింగ్ అనేది ఇప్పుడు జగన్ గారు పెట్టిందే కాదు కదండి, గతంలో ఎప్పుడో సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. అది ఇవాళ ఏదో చెప్తున్నారు తప్ప కానండి దానికోసం చదువుకునే వాళ్ళకి అర్థమవుతుందండి. ఊహాగానాలు నాలంటి వాళ్ళు ఎవరన్నా బాబు మన ఆస్తిపత్రాలు జగన్ గారి దగ్గరండి. ఇప్పుడు ఎవరి ఆస్తిపత్రాలు గవర్నమెంట్ దగ్గర ఎండిపోయి ఇన్ని మన తాతల దగ్గర నుంచి ఉన్నాయి ఉన్నాయండి. మన తాతల దగ్గర నుంచి తీసుకెళ్ళి జగన్ దగ్గర పెడతాం ఏంటండి? అది తెలియకండి. ఊహాగానాలు ఒక్కొక్క పార్టీ వాళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడతామండి. దాని విధానం అయితే కరెక్ట్ కాదండి. అది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిందండి, జగన్ గారు పెట్టింది కాదు. అది ఇప్పుడంతే దాన్ని బయటికి తీసుకొచ్చారు. మరి ఇదివరకు పెట్టినప్పుడు ఏమైంది, ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరం ఏముందండి? అంటే వాళ్ళ మెప్పు కోసం అండి, అంత మించి ఏం కాదు. ఫైనల్ గా చూసుకుంటే ఉన్నాయి ప్రధానంగా 2 గుర్తులే, ఒకటి ఫ్యాన్, ఒకటి సైకిల్. ఈ ఎలక్షన్స్ తర్వాత జూన్ 4 కౌంటింగ్ జరగబోతుంది. తర్వాత ఏ పార్టీ వచ్చిందని ఒక మాట ఉంటుంది. ఊహాగానాలు అయితే అండి ఇది ఫైట్ ఈ 2024 ఎలక్షన్ చాలా టఫ్ అండి, చాలా టఫ్ ఫైట్. కానీ ఏంటంటే అది ఈ జనాల్లో కూడా మనం ఊహించలేదండి. ఎవరు వస్తారో కూడా మనం చెప్పలేదు. అది పొజిషన్ అది అంతా భగవంతుడిది అయ్యండి. నెక్స్ట్ సీఎం నేను చెప్తానండి, నాకు ఇష్టం జగన్ గారు అని చెప్తాను. ఆయన అయిపోతారా? భగవంతుడి నిర్ణయం అండి అది. సార్వత్రిక ఎన్నికలు మే 13 జరగబోతాయి. గత 5 సంవత్సరాలు ప్రభుత్వం చూశారు, ఈ 5 సంవత్సరాలు ప్రభుత్వం చూశారు. మరి వ్యత్యాసం ఎలా ఉంది? ఏ ప్రభుత్వంలో సంక్షేమం ఎక్కువ ఉంది, ఏ ప్రభుత్వం పనులు ఎక్కువ ఉంది? నా పేరు నీలాపు రవిప్రసాద్ అండి, భీమవరం. నేను గత పరిపాలన అంటే నేను ఓటు వచ్చిన కాడి నుంచి ఫస్ట్ స్టార్టింగ్ కాంగ్రెస్కి ఓటేసా. అంటే మేము రెల్లి కులానికి సంబంధించిన వ్యక్తులు మేము. గత ప్రభుత్వం నుంచి ఇప్పుడు దాకా ప్రజాపాలక సెన్సెక్స్ ప్రకారం ప్రతిదీ ఎలా లెక్కేస్తున్నారంటే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏమొచ్చినా సరే అన్ని కులాలు అన్ని వర్గాలు ఉన్నాయి. కానీ ఒక రెల్లి కులాన్ని ఎవరు గుర్తిస్తలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి రెల్లి కులం మన పవన్ కళ్యాణ్ గుర్తించినా సరే మరి ఆయన ఎంతవరకు చేస్తారో తెలియదు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు
మా రెల్లి కులాలని పేపర్లో కానించి మొన్న ప్రతిపాదన అగ్రవార కోణ సెన్సార్ ప్రకారం మా రెల్లిని గుర్తించలేదు. అలాంటి వ్యక్తులు మేము ఎంత దిగజారిన కుల వ్యవస్థలో ఉన్నామో మీకు తెలుసు. ఒక రెల్లివాడు లేకపోతే ఈ పేటే కాదు మొత్తం ప్రపంచం అంతా దుర్భర జీవితం అయిపోద్ది. ముందుగా ప్రభుత్వాలు అందరూ ఓటేసే ముందు మమ్మల్ని అడిగే ముందు మా రెల్లి వాళ్ళని గుర్తించి మీకు అంటూ మీకు ఒక పర్మనెంట్ కాంట్రాక్ట్ వర్క్ ఆఫ్కోర్స్ కాంట్రాక్ట్ వర్కర్ని చెత్త చెదారం ఎత్తే వ్యక్తుల్ని మీకు పర్మనెంట్ చేస్తాను, లేకపోతే మీకు ఈ జీవోలు ఇస్తాను అని ముందు మాట ఇవ్వాలండి. మాలాంటి వాళ్ళు గుర్తించకపోయానుకోండి నోటాకి వేయగలం శక్తి మాలో ఉందండి. అదండి. చూసుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలో ఇద్దరు ఉన్నారు. ఒకళ్ళు ప్రజీ శ్రీనివాస్ గారు ఉన్నారు, ఇంకొకళ్ళు వనపర్తి ఆంజనేయులు గారు. ఉమ్మడి పొత్తు ఎంపిక చేసిన అభ్యర్థి. సో ఈసారి ఎలా ఉండబోతుంది? విద్యార్థులు నిరుద్యోగులు కానివ్వండి, ఉద్యోగస్తులు ఈసారి ఎటువైపు ఉన్నారని మీ అవగాహన? నేను ఐటీఐ డీజిల్ మెకానిక్ బీకాన్ డిగ్రీ చేశాను. ఏమండి, నేను ఇప్పుడు ఆటో తోలుకుంటున్నాను. గతంలోని ఇలాగే నేను 89 బూత్ ఇన్ఛార్జ్ జనసేనకి చేశాను. చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే నాకు చిరంజీవి పిచ్చోని అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ కానుంచి గ్రంథిసీని గారంటే పిచ్చి అభిమానం. కానీ ఏంటంటే ప్రభుత్వం మన గ్రంథిసీని గారిని తప్పు పడతలేదు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని తప్పు పడతలే. ఇక్కడ మనం చేసేది ఏంటంటే పైన ప్రభుత్వం ఎవరైతే జనసేనకు చేశారో, ఎవరైతే టీడీపీ చేశారో ఒక పేర్లు ఇచ్చుకొని నాకు వాహనమిత్ర నాది, నేను ఆటో తోలుకునే వ్యక్తి కదండి, వాహనమిత్ర తీశారు. అదొకటి. ఉద్యోగాలు ఉన్నాయా? ఎవరికి ఉద్యోగాలు లేవు. మరి ఎవరికి వేయగలం మేము ఓటు? వాళ్ళు గుర్తించలేదు, వీరు గుర్తించలేరు. ఇప్పుడు ఏం చేయాలంటే పోతా పోయిందని చెప్పి మాకు 1000 రూపాయలు 2000 మేము కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా లేదా ఎంపీ అభ్యర్థిగా మేము కూడా నామినేషన్ వేసి మేము గుర్తించుకోవాలని చెప్పి మేము చేస్తే బాగుంటుంది కదా. ఏమంటే ఎవరికో ఓటేసి 5 ఏళ్ళు మేము ఏమంటారు దీన్ని ఒక వ్యక్తి దగ్గర ఓటేసి గెలిపించుకొని వాళ్ళ ద్వారా దేహి అని ఎవరుకునే కన్నా మమ్మల్ని గుర్తించాలంటే మమ్మల్ని కూడా మేము ఓట్లో కూడా మేము పాల్గొవాలంటే సరైన ఓటు మాతో తీసుకోవాలంటే మమ్మల్ని కూడా మేము ఉన్నామని చెప్పి గుర్తించాలని కోరుతున్నామండి. చూసుకున్నట్లయితే 3 రోజుల వ్యవధి ఉంది సార్వత్రిక ఎన్నికలకి. సోమవారం జరగబోతున్నాం. ఈసారి ఎలా ఉండబోతుంది? ఒక్కొక్క ఉమ్మడి పొత్తు ప్రభావం కానివ్వండి, ఇంకా ఈయన 175 అంటున్నారు. ఎలా ఉండబోతుంది? ఇప్పుడు 175 అన్నది ఎవరికి తెలియదండి. ప్రజానాడి ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు చాలామంది గుప్పెట్లో పెట్టుకున్నారు. ఒకటి మన జగన్మోహన్ రెడ్డి గారు వేస్తారో, లేకపోతే జనసేనకి వేస్తారో, లేకపోతే కేఏ పాల్కి వేస్తారో తెలియదండి. కానీ భీమవరం నియోజకవర్గం ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే గ్రంథిసీని గారు చాలా బాగా చేశారు ఇప్పుడు దాకా వచ్చి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి అన్నీ బాగానే చేస్తున్నారు, ప్రతిదీ అమలు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే సిచ్యువేషన్ ఎలా మారిపోయిందంటే పులపర్తి రామాంజనేయులు గారి మీద వెళ్ళిపోయిందండి. ఎలా వెళ్ళిపోయిందంటే ఇక్కడ సపోర్టింగు, రాజుల సపోర్టింగు, కొంతమంది సపోర్టింగు అని చెప్పి కొద్దిగా వెళ్ళిపోయింది. మరి అది ఎంతవరకు అన్నది నేను చెప్పలే. అంటే గ్రంథిసీని గారు కూడా సూపర్ చేస్తారు. అలాగే పులపర్తి రామాంజనేయులు గారు 2 సార్లు చేశారు. ఆ 2 సార్లు కూడా ఆయన బాగా చేశారు. ఇప్పుడు ఎవరిని తప్పు పట్టాలో ఏంటో తెలియదు. ప్రజానాడి అన్నది ఎవరికి వేయాలో ఏంటో తెలియదు. ఇప్పుడు నేనే ఉన్నాను, ఆ లెక్క ప్రకారం నేను ఎవరికి వేస్తానో చెప్పకూడదు, వేయకూడదు. అంటే అక్కడ ఓటు అక్కడ వేసేదాకా మనం ఎవరికి వేస్తామో కూడా తెలియదు. కాబట్టి ఈ ఎన్నికల్లో ఎవరు వచ్చినా సరే, జనసేన వచ్చినా, చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా, పేద ప్రజలకి అన్యాయం జరగకుండా, ఎటువంటి లోటుబాట్లు లేకుండా, ప్రతి వారిని అంటే కుల వ్యవస్థ లేకుండా కుల నిర్మూలన చేసి ప్రతి ఒక్కరు బాగుండాలి. దాంట్లో మీరు ఉండాలి, నేను ఉండాలి. జై భీమ్, జై రేపు. చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికలు 3 రోజుల వ్యవధి ఉంది. ఈసారి ఎలా ఉండబోతుంది? 5 సంవత్సరాలు చూశారు, ఈ 5 సంవత్సరాలు చూశారు, ఎలా ఉందా? ఈసారి లాస్ట్ టైం అనుకున్నట్టుగా లేదండి. ఈసారి అంతా కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. మామూలుగా చెప్పుకోవడానికి లేదు, కానీ ఏది వస్తుంది, ఏ పార్టీ వస్తుందని అనుకోవడానికి లేదండి. అన్నీ చాలా. చూసుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలో ఇద్దరు ఉన్నారు. ఒకళ్ళు వనపర్తి ఆంజనేయులు గారు, ఉమ్మడి కూటమి పెంపొందించిన అభ్యర్థి. ఇటు పక్క చూసుకుంటే గ్రంథి శ్రీనివాస్ గారు. ఈ నియోజకవర్గం, ఈ భీమవరం నియోజకవర్గంలో పర్టికులర్గా ఏదైనా సమస్య వస్తే ఎవరు అత్యంత చెరువులో ఉంటారు? అర్థం చెరువులు అంటే చెప్పలేమండి. లాస్ట్ టైం ఆయన చేసినప్పుడు ఆయన చేసుకొచ్చాడు. ఈసారి ఈయన చూసారు కాబట్టి ఆయన చేసుకొచ్చారు. మరి ఈసారి ఎవరు వచ్చారు అనేది మనం చెప్పలేమండి. మరి చూసుకున్నట్లయితే యువత కానివ్వండి, విద్యార్థులు, ఉద్యోగస్తులు ఈసారి ఎటువైపు ఉన్నారని మీరు అవగాహన?
ఆల్మోస్ట్ జనసేన వైపే ఉన్నారండి. ఓకే. మరి చూసుకున్నట్లయితే నిన్న మోడీ గారు పెద్ద సభ జరగడం జరిగింది. రెండో ఉమ్మడి పొత్తులు వీళ్ళందరూ భాగస్వాములు. ఇటుపక్క మెజారిటీగా సింగిల్ మేనిఫెస్టోతో వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు గారు ఉద్యోగ కల్పన, దాంతోపాటు ఐటీ సెక్టర్, ఇండస్ట్రీస్ అంటున్నారు. రెండోది మేనిఫెస్టోలు కూడా ఇప్పుడు కంటే పెంచిస్తామంటున్నారు. ఎలా ఉండబోతుంది ఈసారి? ప్రజలు ఎక్కువ శాతం దేని మీద ఫోకస్ చేస్తున్నారు? దీని మీద ఫోకస్ చేస్తారండి. లాస్ట్ టైం ఈయన ఇచ్చే శ్రీలంక అయిపోద్ది అన్నారండి. ఓకే. మరి వీళ్ళు ఇలా అదే చేస్తున్నారు కదండి. ఓకే. మరి దీన్ని బట్టి ఏమైపోద్దా? ఆస్ట్రేలియా, అమెరికా అయిపోద్దండి వీళ్ళు. ఓకే. మరి ఏం చెప్పలేమండి. ఎప్పుడు ఏది ఎలా జరిగితే చెప్పలేము. ఓకే. సరే, మీకు ప్రజలని నచ్చని పాయింట్ ఏంటి? నచ్చని పాయింట్లు అంటే ఏమీ లేదండి. ఓకే. ఇప్పుడు జనాలను ఇబ్బంది పడుతుంది తప్పించి ఏముండదు. ఓకే. ఏదైనా ఒకటి ఏ పార్టీ వచ్చినట్టు జనాలు ఏ పని చేసుకున్నాడు ఆ పనే చేసుకుంటాడు. ఓకే. ఎవరి పని ఆడదేనండి, తప్పదండి. మరి చూసుకున్నట్లయితే కొన్ని సమస్యలు అలాగే ఉండిపోయినాయి. పోలవరం ఉండిపోయింది, అభివృద్ధి వికేంద్రీకరణ అన్నారు, రాజధాని అన్నారు, ఇవన్నీ ఉన్నాయి. ఈ అంశాలన్నీ కొంతమంది గమనిస్తూనే ఉంటారు కాబట్టి ప్రజలు ఎలా ఉండబోతుంది? అవును, మనకి గత సంవత్సరంలో 2 సంవత్సరాలు కరోనా పోయిందండి. ఓకే. ఇంకో 3 సంవత్సరాలు ఆయన ఏం చేస్తాడు? నేను ఏం చేయలేడు కదండి. ఓకే. మనకు వచ్చే రాబడి లేదండి. బయటికి వెళ్ళి తప్పించి ఇన్కమ్ లేదండి. ఇన్కమ్ లేనప్పుడు ఆయన ఎలా చేస్తాడని చేయలేడు కదండి. అది కూడా ఆలోచించుకోవాలి కానీ జనాలు ఆలోచించుకోకుండా పెట్టుబడి రావట్లేదు, రాజధాని ఎక్కడ పూర్తి అవ్వలేదు, అది పూర్తి అవ్వలేదు, ఇది పూర్తి అవ్వలేదు అంటే ఎక్కడ అవుతుందండి? మరి ఫైనల్ గా చూసుకుంటే ఉన్నాయి 2 గుర్తులే. ఒక ఉమ్మడి పొత్తుతో కలిసినప్పటికీ ఒకటి ప్యాన్, ఒకటి సైకిల్. సో ఫైనల్ గా ఏపీ వ్యాప్తంగా ఎలక్షన్స్ జూన్ 4 కౌంటింగ్ తర్వాత ఎలా ఉండబోతుంది? ఏ ప్రభుత్వం హవా చాటబోతుంది? అది చెప్పలేమండి.